నమస్తే అందరికీ. చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ దాదాపు చాలా వరకు యూనిట్లు ఏర్పాటు చేయాలి, పేద వర్గాలకు సంబంధించి కొన్ని అప్లై చేసుకోండి ఆన్లైన్ ఇచ్చారు. ఆన్లైన్ ఇచ్చిన తర్వాత దాదాపు ప్రతి ఒక్క మండలంలో కొంతమంది ఎస్సీ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులు అప్లై చేసుకున్నారు. ఆ అప్లై చేసుకున్న ఒక 2 సెట్లు ఎంపీడీఓ గారికి ఇచ్చారు మండల పరిధిలలో. ఈరోజు అకస్మాత్తుగా ఎస్సీ కార్పొరేషను రద్దు చేస్తున్నాము, మా దగ్గర డబ్బులు లేవన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. రేపు 27, 28, 29 తారీఖున ఈ నెలలో మేలో కడప జిల్లాలో మహానాడు ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశంతో కార్యకర్తలు, నాయకులు, పార్టీ నాయకులు అందరూ అభిప్రాయాలతో అక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ సభకు సంబంధించి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చు ఎస్సీ కార్పొరేషన్కు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు గురవుతాయని అన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. అక్కడేమో మహానాడు నిర్వర్తించాలి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ఏం చేసినా ఎందుకు చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, కూటమి ప్రభుత్వానికి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు ప్రజలను డెవలప్మెంట్ చేస్తారా, లేదంటే ప్రజలకు అండదండగా ఉంటారా, ప్రజల సంక్షేమాన్ని ఇబ్బందులు లేకుండా చేస్తారా అన్న ఆలోచన మీ ఇష్టం. రెండవది ఏంటంటే ఫస్ట్ సారి వెంటనే గ్యాస్ డబ్బులు పంపించారు. రెండో సిలిండర్కు ఇంతవరకు గ్యాస్ డబ్బులు దాదాపు సబ్సిడీ జమ ఇంతవరకు చాలా అకౌంట్లలో వాళ్ళకు రావడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చులు చేసుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తే మాత్రం రేపు రాబోయే కాల భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి తప్పిదాలు చేసినా ప్రజలు ఖచ్చితంగా చూస్తూనే ఉంటారని కూడా తెలియజేస్తున్నాం.